కేసీఆర్ మీ పప్పులు ఉడకవు, లేదా రేవంత్ రెడ్డి మజాక, ఈ ప్రజలు అనుకుంటున్నారన్నమాట. ఇంతవరకు కేసీఆర్ ఆడింది ఆట, పాడింది పాట, తను తన పుత్రరత్నం, పుత్రికారత్నం, అల్లుడు వరుస మేనల్లుడు, వీళ్ళ నలుగురే. కనిపించని చేప కింద నీరు లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కవిత మొగుడు. వీళ్ళతోనే కదా డ్రామా. కనిపించడు ఆయన, కనిపించకుండా మొత్తం ఇన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్కి పుణ్యాత్ముడు ఆయనే కారణం. హరీష్ రావు వద్దన్నప్పుడు కూడా హరీష్ రావు ఎందుకు మనసును చంపుకొని ఉంటున్నాడో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం పాపాలన్నీ వాళ్ళు తెలిసే పెరిగిపోయినాయి, గుట్టలు గుట్టలు అయిపోయి, పర్వతాల్లాగా అయిపోయి పాపాలు. అవన్నీ వాళ్ళ వైపు పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? 100 రోజులు కాలేదు, ఎన్ని నెరవేర్చావంటే 2 అనుకున్నటువంటి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమలు చేశాడు. ఇంకా అమలు చేస్తాడు ఆయన, మీకంటే బాగా చేస్తాడు. ఎందుకంటే మీరు డబ్బు అంటే ఆకలి కొన్న పుల్లా ఉన్నారు కనుక డబ్బుని మీరు ఎంతవరకు సంపాదించాలో దాచుకోలేని స్థితి వరకు మీరు డబ్బుని సంపాదించారు. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, రేవంత్ రెడ్డిని కలిసిన వీడియో ముఖంగా రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్తున్నాను నేను. ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికే హెచ్చరిక చేస్తున్నాను. ఏమిటంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా ఒకరి మీద మీరు డిపెండ్ అవ్వడం కాదు, అందరినీ కూడా అందరి సేవలు ఉపయోగించుకోండి. ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు ఏర్పాటు చేసిన, అంటే మీరు పొందగలిగినటువంటి ప్రజాభిమానమే మీ కెరీర్కి పెద్ద పునాదిగా మిగిలిపోతుంది. ఒకటి. రెండవది, అక్కడంటే వేరు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాలు ఉన్నారు. జానారెడ్డి ఉన్నాడు, హనుమంతరావు ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, సీతక్క ఉంది, కొండ సురేఖ ఉన్నారు. ఒక్కొక్కరు అంటే మైకు పట్టుకుంటే ఆ శ్రీధర్ బాబు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మైకు పట్టుకుంటే అరగంట అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి. మూడో విషయం ఏంటంటే, ఈ మధ్య కొంచెం రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా వెళ్తున్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా వెళ్ళకూడదు. ఎందుకంటే నాయకుడు, కథానాయకుడు, హీరో అంటే మీ ముఖ్యమంత్రి హీరో ఎప్పుడు హీరోగానే ఉండాలి. రామ కళ్యాణం జరిగిన తర్వాత పరశురాముడు వస్తాడు. ఎవడురా రాముడు? ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో 2 రాములు ఉండకూడదు, నువ్వో నేనో తేల్చుకుందారా అంటే సాచి చెంపదెబ్బ వాయించలేదు రాముడు. మహాత్మా, మీరు రావడం మా తాలూకు అదృష్టం అని మామూలుగా చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం పెట్టాడు. అలాగే మిమ్మల్ని నమస్కారం పెట్టమని నేను చెప్పటం లేదు, కానీ కొంత సంయమనం పాటించవలసిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలుంటాయి. మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఈ మధ్యకాలంలో కొంచెం మారినట్టుగా ఉంది, కొంచెం ఇలా ఆందోళన పడ్డాను. అంత అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం లేదు. అగ్రెసివ్గా మాట్లాడినా అదే మాట, సౌమ్యంగా మాట్లాడినా అదే మాట. అగ్రెసివ్గా మాట్లాడినా సరే మీరు లీగల్గా, లాజికల్గా, సైంటిఫిక్గా ఉన్న పాయింట్సే చెప్తారు. సౌమ్యంగా మాట్లాడిన అదే పాయింట్ చెప్తారు. అంటే మీ తాలూకు డిక్షన్లోను, మీ తాలూకు నెరేషన్లోను, మీ తాలూకు ముఖ కవలికల్లో ఒక ప్రశాంతత ఉన్నట్టయితే జనాలకి ఎక్కువగా చేరువ అవుతారని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని నమ్ముకొని తెలంగాణ ఎదురు చూస్తుంది. వాళ్ళు ఏం చేశారు? నీళ్ళు ఇచ్చారు, నిధులు కొంతవరకు చేశారు, కానీ నియామకాలు చేయలేదు. ఈ నియామకాల విషయంలో మీరు జాగ్రత్త పడండి. సివిల్ సప్లైస్ విషయంలో జాగ్రత్త పడండి. తర్వాత లా అండ్ ఆర్డర్స్ విషయంలో కూడా జాగ్రత్త పడండి. తర్వాత కబ్జా భూములు వారి వారి సామాజిక వర్గాల వారికి వందల వేల ఎకరాలు కట్టబెట్టారు. అవి వెనక్కి రప్పించి పేదలకు పంచిపెట్టండి. పేదలకు 100 గజాలు భూమి ఇచ్చినట్టయితే ఒక 100 సంవత్సరాల పాటు మీ పేరు చెప్పుకుంటారండి. అటువంటి శాశ్వత కాలం నిలబడేలా ఉండేటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని నా తాలూకు ఉద్దేశం.
అంతేగాని మీకున్నారు. మంచి బలగం ఉంది. మంచి సైన్యం ఉంది. మంచి పోరాట పటిమ గల నాయకులున్నారు. ముఖ్యంగా మీ వాగ్దాటి చాలా బాగుంటుంది. ఆ వాగ్దాటిలో ఉన్నటువంటి ఆ మెలకువలు కొంచెం అవసరం ఈరోజు. ఎందుకంటే ఆ మెలకువలు చాలా అవసరం. ఆహ్, ఆహ్, అంటే ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ మీకున్నాయి గనక అదనపు ఆకర్షణగా ఉంటుందని నా ఉద్దేశం. అందరినీ సమన్వయపరుచుకున్నారు. అందరినీ మీకు దగ్గర తీసుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యుడిగా మీరు ఫీల్ అవుతున్నారంటే మీరు సాధించింది చాలా సాధించారు. అంటే మీ మీ కాంగ్రెస్ పార్టీ తరఫున. గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం సాధించిందంటే, ఇదిగో ఈ 5 సంవత్సరాల్లో ఇన్ని నియామకాలయ్యాయి. ఇన్ని సాధించాం. ఇంతమంది పేదలకి మేము ఇల్లిచ్చాం. లేతే భూములిచ్చాం. లేతే ఇంతమంది స్వాతంత్ర అంటే తెలంగాణ స్వాతంత్ర సమర యోధులకి మేము ఏదో విధంగా ఆర్థిక సహాయం చేశాము. శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి సహాయం అందించామని చెప్పుకోవడానికి కొన్నుండాలి. ఆ చెప్పుకోవడం మీరు కాదు. ప్రజలు చెప్పుకోవాలి. అయిపోయింది. కేసీఆర్, కేటీఆర్ కేటీఆర్ తాలూకు హవా అయిపోయింది. కొంత కేటీఆర్ మంచి పేరు తెచ్చుకున్నప్పుడు కూడా ఓడిపోయినోడికి ఎలా ఉంటుందంటే ఎంత తొందరగా మళ్ళీ వాడిని ఓడగొట్టి ఆ కుర్చీలో కూర్చుందామని ఉంటుంది గానీ అది సాధ్యపడదు. ఎవరు ఏ డ్రామాలు ఆడినప్పుడు కూడా మీరు నిశ్చింతగా ముక్కుకు సూటిగా మీ లక్ష్యం దిశగా ప్రయాణం చేసినట్టయితే మీరు తెలంగాణకి అతి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రుల్లో మీరొకరని ఘంటాపథంగా చెప్పగలను. థ్యాంక్ యూ.